హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలామంది మా కస్టమర్లు ఏదైనా చిన్న ఇల్లు తక్కువ బడ్జెట్లో ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. అలాంటి వారి గురించి ఈరోజు పెద్దంబర్పేట మెయిన్ హైవే, విజయవాడ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అన్ని ఇండ్ల మధ్యలో మంచి డూప్లెక్స్ హౌజు 40 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్లో ఉంటుంది. కేవలం దీని రేటు 25 లక్షల రూపాయలు మాత్రమే. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు స్క్రీన్ పైన కిందిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ డూప్లెక్స్ హౌస్ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఏదైతే ఈ పెద్ద ఇల్లు చూస్తున్నారో ఈ పెద్ద ఇల్లు వెనకాలనే మన 40 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఉంటుంది. ఇక ఎగ్జాక్ట్లీ ఇల్లు యొక్క లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనకు పెద్దంబర్పేటలోని పోలీస్ కాలనీలో ఉంటుంది. ఈ పోలీస్ కాలనీ అనేది మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఏదైతే పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు పెద్దంబర్పేట మునుగనూరు వెళ్ళే 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇల్లు 40 గజాలలో నార్త్ ఫేస్లో కట్టడం జరిగింది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 15x21 ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసి మనకు 26 ఉంటుంది. ఈ 26 ఏదైతే పెరిగిందో మనకు 5 ఫీట్లు, అది ఈశాన్యం పెరిగింది. మనకు 100% వాస్తు ప్రకారంగా 650 స్క్వేర్ ఫీట్లో కింద పైన అద్భుతమైన కన్స్ట్రక్షన్తో కట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు నేను నిలబడే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ పెద్ద ఇల్లుకు ఆనుకుని ఉన్న రోడ్డు ఇది 40 గజాలలో మనకు ఓన్లీ ఆ ఇల్లు కోసమే ఇల్లు ఇవ్వడం మనకు ఈ రోడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక పెద్ద గేటు పెట్టుకుంటే ఒక చిన్న కార్ వస్తుంది, లోపలికి నడుచుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల మంచి అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టెడ్ ఉంది దీనికి. దాని గురించి మనం 1 బై 1 మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది విజయవాడ హైవే 8 లైన్ హైవే. 8 లైన్ ఆనుకొని ఉన్న ఈ లక్కీ బేకరీ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు లక్ష్మారెడ్డి పాలెం దగ్గర ఆనుకొని ఉన్న హనుమాన్ మందిర్ చూస్తున్నారు కదా, హనుమాన్ మందిర్ నుంచి ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా, ఆ ఫ్లైఓవర్ నుంచి కూడా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు మనకు అతి దగ్గరలో కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 ఉంటుంది. మనకు మంచి రోడ్డు కనెక్ట్తో చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా బాగున్నాయి. అందులో ముఖ్యమైనవి మాట్లాడుకున్నట్టయితే మనకు క్యాండిషన్ సిబిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంటుంది, మనకు రమాదేవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా నారాయణ కాలేజ్ కానీ, నారాయణ స్కూల్ కానీ, శ్రీ చైతన్య స్కూల్స్ కానీ చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో అతి దగ్గరలో ఉంటాయి. మనకు జస్ట్ ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ అయితే మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు విజయవాడ హైవే పెద్దంబర్పేట 8 లైన్ హైవే అయితే మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హాస్పిటల్ కానీ సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటాయి. మనము ఇక ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు 40 గజాలలో నార్త్ ఫేసింగ్లో కట్టడం జరిగింది. ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు రోడ్ ఫేస్ వచ్చే మనకి ఇటు 15 ఉంటుంది, ఇటు వచ్చేసి ఈశాన్యం పెరిగింది. మనకు ఈశాన్యం పెరిగిన సైడ్ ఏమో 26 ఉంటుంది, ఇటు వచ్చే మనకు 21 ఉంటుంది. కింద వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెన్ రూమ్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకు బెడ్రూము మంచిగా టీవీ ఏరియా పెట్టుకునేటట్టు అందులో కూడా బాత్రూమ్ కూడా జరిగింది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నారు చూసుకొని మనకు ఎంట్రీ కాగానే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్లయితే మనకు 3000 కెపాసిటీ గల మంచి పెద్ద సంప ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో సింహదారకు వాడిన చౌకట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్ వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని అద్భుతమైన మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. లోపలికైతే మనం ఎంటర్ అయినాము. ఇది వచ్చే మనకు డైనింగ్ అండ్ హాలు కిచెన్ అన్నీ అనుకోవచ్చు. మనకు అందులోనే వచ్చేది మనకు 40 గజాలలో 15x25 6 వచ్చేసి మనకు ఈశాన్యం ఉంటుంది, 21 వచ్చేసి మనకి ఇటు ఉంటుంది. మంచి కింద పైన కలిసి 650 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మనము మంచి విశాలమైన హాలు, టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు అద్భుతమైన యాంటీ స్కిడ్ టైల్స్తోని వైట్ టైల్స్తోని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక
బాత్రూమ్ కూడా ఇవ్వడం చూసుకుని బాత్రూంలో కూడా మనకి వెస్ట్రన్ కల్చర్తోని మంచి అందమైన ఫ్లోరింగ్తోని మంచి టైల్స్ వాడి కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా లెక్క ఒక ఈజీగా 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇందులో ఇక్కడ వంట చేసుకున్న తర్వాత ఇటు సర్వ్ చేసుకునే విధంగా మనకు అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి వంట ప్లాట్ఫామ్ కూడా ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి మీకు సరిపడని సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది డూప్లెక్స్ ఇల్లు అని చెప్పుకున్నాం కదా, పైన కూడా ఒక రూమ్ ఉంటుంది, ఎలా ఉందో చూద్దాం. మనకు పైకి రావడానికి మనకు టాటా స్టీల్కి సంబంధించిన మంచి ఐరన్ రౌండ్ మెట్లు కూడా పెట్టేయడం జరిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము, అందుకే మీకు డూప్లెక్స్ హౌస్ అని అంటారు. డూప్లెక్స్ హౌస్ అంటే ఏంటంటే లోపల నుంచి ఉండే మెట్ల దాన్ని మనకు డూప్లెక్స్ హౌస్ అంటాము. చూసుకోండి ఇప్పుడు పైన ఎంత విశాలంగా ఉందో, ఈజీగా ఒక బెడ్ వేసుకొని ఇక్కడ పడుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు టీవీ యూనిట్ పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల టీవీకి సంబంధించిన మనకు ఎలక్ట్రానిక్ సాకెట్ కూడా పెట్టడం జరిగింది. ఇది వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కూడా రావడం జరుగుతుంది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, మనకు ఒక బెడ్ పట్టినా కానీ ఇటు ఈజీగా కూర్చుండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుంటే కూడా సరిపడని మంచి సెల్ఫ్లతో మనకు అందంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్సీలు కూడా మంచి అందమైన లైట్లతోని లైట్ కలర్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకుని బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో, ఇండియన్ కల్చర్తోని మనకు మంచిగా ఫ్లోరింగు మంచి అందమైన టైల్స్ వాడి ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కింద పైన కలిసి మనకు 650 స్క్వేర్ ఫీట్లో డూప్లెక్స్ హౌస్ 40 స్క్వేర్ యార్డ్స్లో మనకు నార్త్ ఫేసింగ్లో చూసారు కదా. ప్యాచెస్ రోడ్ కూడా మనకు 40 గజాలలో ప్యాచెస్ రోడ్ ఉంటుంది. అది కూడా మీరే వాడుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మనకు ఫ్లోరింగ్ కూడా వర్క్ నడుస్తుంది. చూసుకోండి, వారు ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి ఫ్లోరింగ్ కూడా చేయడం జరుగుతుంది. మనకు ఒక 1000 కెపాసిటీ గల మనకు ఒక వాటర్ కూడా ట్యాంక్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి, చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మంచి ఏరియాలో మంచి కన్స్ట్రక్షన్తో అతి తక్కువ బడ్జెట్లో మీ ముందుకు మంచి ఇల్లు తీసుకొచ్చాను. దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువ నెగోషియబుల్ కాదు. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు మీ ప్రొఫైల్ మంచిగా అయితే 60 నుంచి 70% వరకు అయితే మనకు లోన్ అప్రూవల్ అవుతుంది. 50% అయితే పక్కా అవుతుంది. దాని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. 50% మీరు క్యాష్ కట్టుకొని 50% లోన్కి వెళ్తే చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఉంటుంది, తనకు ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ కొరకు వెతికి తెస్తున్నందుకు మీ నుంచి ప్రతిసారి ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటారు, అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంత తక్కువ బడ్జెట్లో ఇల్లులో ఎవరైనా వెతుకుతున్నట్టయితే వాళ్ళకు షేర్ చేసినట్టయితే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.